మా ఎడిటర్ భరత్ కూడా ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కనుమూసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏఎంస్ వద్ద ఎలాంటి పరిస్థితి నెలకొని ఉంది? కాంగ్రెస్ నాయకులు ఎవరెవరు అక్కడికి చేరుకుంటున్నారు? సందీప్, కొద్దిసేపటి క్రితమే ఈ రాత్రి 8 గంటల ప్రాంతంలో అస్వస్థతగా ఉండడంతో ఒకసారిగా కుటుంబ సభ్యులు, ఆయన భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఆయన సడన్ గా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోకి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన మరణించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా అఫీషియల్ గా డిక్లేర్ చేయాల్సి ఉంది. అధికారికంగా ఏం ప్రకటించలేదు. ఎందుకంటే మాజీ ప్రధానమంత్రులు ఎవరు చనిపోయినా దాన్ని అధికారికంగా డిక్లేర్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వము, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. బట్ అన్అఫీషియల్ గా మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఆయన కన్ను మూశారు అని చెప్పి. కానీ అఫీషియల్ గా డిక్లేర్ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ లేకపోతే ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన ప్రకటన మరి కాసేపట్లో రిలీజ్ చేయాల్సింది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే జేపీ నడ్డా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఎయిమ్స్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. ఆయన కొద్దిసేపటి క్రితమే ఎయిమ్స్ కు చేరుకున్నారు. ఎయిమ్స్ లో ఇప్పుడు భద్రత పూర్తిగా కట్టుదిట్టం చేశారు. మన్మోహన్ సింగ్ కు 92 సంవత్సరాల వయస్సు. ఒక విధంగా చెప్పాలంటే భారత రాజకీయాలైన ఆర్థిక రంగమైన మన్మోహన్ సింగ్ ముందు, మన్మోహన్ సింగ్ తర్వాత ఇవాళ భారత ఆర్థిక వ్యవస్థ టాప్ 5 లో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థగా మారడానికి కారణం ఎవరంటే అది మన్మోహన్ సింగ్. 1991 ముందు భారత్ ఒకటి, 1991 తర్వాత భారత్ ఒకటి. ఈ 33 సంవత్సరాల్లో భారత గమనాన్నే పూర్తిగా మన్మోహన్ సింగ్ మార్చేశారు. మన్మోహన్ సింగ్ నిజానికి ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న పాకిస్తాన్ లో కూడా ఒక పంజాబ్ రాష్ట్రం ఉంది మన దగ్గర కాకుండా, వెస్ట్ పంజాబ్ లో ప్రస్తుతం పాకిస్తాన్ లోని ఘాలో ఆయన జన్మించారు. ఆయన జన్మించిన తర్వాత ఆయన కుటుంబం 1947 ఇండిపెండెన్స్ 2 దేశాలకు వచ్చిన తర్వాత, 2 దేశాలుగా భారతదేశం విభజించిన తర్వాత, భారత్ పాకిస్తాన్ అయిన తర్వాత ఆయన ఢిల్లీకి ఆయన కుటుంబం వలస వచ్చిన తర్వాత ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో బ్రిటన్లోనే ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ఆయన చదివారు. ఆ తర్వాత ముఖ్యంగా చాలా పదవులు ఆయన దేశ కేంద్ర ప్రభుత్వంలో చేపట్టారు. ముందుగా కామర్స్ అండ్ ఇండస్ట్రీకి ఆయన అడ్వైజర్ గా ఉండే. ఆ తర్వాత చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా 1972 నుంచి 76 వరకు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్, ఆర్బీఐ గవర్నర్ గా 1982 నుంచి 1985 వరకు పనిచేశారు. ప్లాన్ కమిషన్ కు చైర్మన్ గా 1985 నుంచి 87 వరకు పనిచేశారు. ఇదంతా కూడా ఆర్థికవేత్తగా 1987 వరకు కూడా ఆయన ఆర్థికవేత్తగా సేవలు అందించారు. కానీ దేశ గమనాన్ని ఎప్పుడు మార్చారంటే 1991లో మొట్టమొదటిసారిగా ఆయన భారత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు దేశ గమనాన్నే, దేశ ఆర్థిక వ్యవస్థనే సమూలంగా మార్చేశారన్నట్లో ఎటువంటి సందేహం లేదు. పివి నరసింహారావు మైనారిటీ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీకి కేవలం 220 పార్లమెంటు సీట్లు వచ్చి 231 పార్లమెంట్ సీట్లు వచ్చి పూర్తి మెజారిటీ రాని సమయంలో ఒక దేశంలో ఎటువంటి పరిస్థితి ఉందంటే మన దేశంలో ఉన్న బంగారాన్ని కుదువబెట్టాల్సిన పరిస్థితి, విదేశీ మారక ద్రవ్య నిల్వలు పూర్తిగా అడగంటిపోయిన పరిస్థితి. అంటే దేశం పూర్తిగా దిగుమతులే చేసుకుంటుంది, ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి లేదు. దేశంలో ఉన్న బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితిలో, గడ్డు ఆర్థిక పరిస్థితిలో దేశ ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ బాధ్యతలు చేపట్టి, సో అఫీషియల్ గా కూడా రిలీజ్ వచ్చేసింది సందీప్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కొద్దిసేపటి క్రితమే ఇప్పుడు అఫీషియల్ గా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణాన్ని ధృవీకరించింది, ఆయన కన్నుమూసినట్టుగా ప్రకటించింది. సో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రెస్ రిలీజ్ నేను చదువుతాను. విత్ ప్రొఫౌండ్ గ్రీఫ్ we inform the demise of former Prime Minister of India, Dr. Manmohan Singh, aged 92. He was being treated for age-related medical conditions
and had sudden loss of consciousness at home on 26 December 2024. Resuscitative measures were started immediately at home. He was brought to the medical emergency at AIMS, New Delhi at 8:06 p.m. Despite all efforts, he could not be revived and was declared dead at 9:51 p.m. అంటే 92 సంవత్సరాల వయస్సు మన్మోహన్ సింగ్ కు. ఆయనకు వయస్సు రీత్యా ఆయన గత కొద్ది కాలంగా వయస్సు రీత్యా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సో సడన్ గా ఆయన కాన్షియస్నెస్ కోల్పోవడంతో ఇవాళ రాత్రి ఆయన కుటుంబ సభ్యులు 8:06 ప్రాంతంలో ఢిల్లీలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కు ఆయన తీసుకొని వచ్చారు. సో వైద్యులు ఎంతగా ప్రయత్నం చేసినా ఆయన కాపాడుకోలేకపోయాం. ఆయన ఈ రాత్రి 9:51 కన్ను మూసినట్లుగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అధికారికంగా ప్రకటించింది. ఇక భారత ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రకటించింది కాబట్టి మిగతా కార్యక్రమాలన్నీ కూడా అంటే కేంద్ర ప్రభుత్వం ఆయన మృతికి సంతాప దినాల్ని జనరల్ గా భారత మాజీ ప్రధానులు మాజీ రాష్ట్రపతులు చనిపోయినప్పుడు సంతాప దినాలు అనౌన్స్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ అంటారు. అది 2 రోజుల 3 రోజుల ఎన్ని రోజులు అన్నది మరి కాసేపట్లో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలకు వాటికి సంబంధించి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎయిమ్స్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఇంతకుముందు నేను చెప్పినట్లు మన్మోహన్ సింగ్ గొప్పతనం ఎక్కడ అంటే 1991లో దేశంలో ఐఎంఎఫ్ దగ్గర, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర, ప్రపంచ బ్యాంక్ దగ్గర మన దగ్గర ఉన్న బంగారాన్ని కుదవబెట్టుకునే పరిస్థితి నుంచి ఇవాళ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మనకు స్వతంత్రం ఇచ్చిన బ్రిటన్ అధిగమించి మన 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో చేరడంలో నిస్సందేహంగా మన్మోహన్ సింగ్ కంట్రిబ్యూషన్ ఉంది. పివి నరసింహారావు ఆయనకు ఆర్థిక మంత్రిగా సెలక్షన్ చేయడమే ఒక అద్భుతం. ఆ సెలక్షన్ టైంలో చాలా మంది అనుకున్నారు రాజకీయాల్లో లేని వ్యక్తిని తీసుకొచ్చి ఆర్థిక మంత్రి పదవి ఇచ్చారని చెప్పి. కానీ అంతకు ముందు వరకు దేశానికి ఆయన ఏ విధంగా అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లు చాలా పదవులు చేపట్టారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎకానమిస్ట్ గా చేయడమే కాకుండా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీకి సలహాదారుగా వివరించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా ఉన్నారు. ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు. ఇక ఆర్థిక మంత్రిగా సరళీకృత ఆర్థిక విధానాలు అంటే అప్పుడు ఏంటంటే ఒక పర్సెప్షన్ ఉండేది, కంప్యూటర్లు వస్తే ప్రాబ్లం అవుతుంది, అసలు ప్రైవేటీకరణ అంటే ఒక నేరం, ఒక ఘోరం, ప్రైవేటీకరణ చేస్తే అది తప్పు అన్న విధంగా ఉన్న దగ్గర నుంచి ఎక్కడ ప్రైవేటీకరణ చేయాలి, డిజిన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి, ఏ రంగాల్లో ప్రైవేటీకరణకు మనం ప్రపంచమంతా ఒక గ్లోబల్ విలేజ్ గా మారుతున్న సమయంలో ప్రైవేటీకరణకు బాటలు వేయకపోతే భారతదేశం కూడా మారదు. సో ఆ సమయంలో ఆయన మైనారిటీ గవర్నమెంట్ లో, ఎందుకంటే ఫుల్ మెజారిటీ ఉన్న గవర్నమెంట్ నడపడం వేరు, కేవలం 230 సీట్లు ఉన్న గవర్నమెంట్ నడపడం వేరు. రాజకీయంగా పివి నరసింహారావు తాను ఆ విధంగా చూసుకొని పూర్తి స్వేచ్ఛ మన్మోహన్ సింగ్ ఇచ్చారు. మన్మోహన్ సింగ్ ఇచ్చిన దాన్ని ఆయన పూర్తిగా సద్వినియోగం చేసుకొని 1991 to 96 వరకు ఆయన ఏదైతే ఆర్థిక మంత్రిగా పనిచేసి 5 సంవత్సరాలు వేసిన బాట ఇవాళ భారతదేశం ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. ఆ తర్వాత మిగతా గవర్నమెంట్స్, ఆ తర్వాత వచ్చిన ఆర్థిక మంత్రులు చిదంబరం అయినా మిగతా వాళ్ళైనా, తర్వాత యశ్వంత్ సింగ్ అయినా మన్మోహన్ సింగ్ బాటలోనే వెళ్తూ సరళీకృత ఆర్థిక విధానాన్ని ముందుకు తీసుకెళ్లారు. మళ్ళీ 2004లో మళ్ళీ దేశ ప్రధాని అయ్యాక ఆ ఎకనామిక్ రిఫార్మ్స్ ను మరింత అగ్రెసివ్ గా మన్మోహన్ సింగ్ ముందుకు తీసుకెళ్లారు. ఇక ఆర్థిక నిష్ణాతుడే ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మనం చూసాం. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల్లో ఆర్థిక సంస్కరణలు తీసుకెళ్లి ఒక విధంగా ఇవాళ భారతదేశం ఉన్న ప్రతిని ఒక విధంగా మన ప్రపంచ దేశాల ముందు ఇప్పుడు పాకిస్తాన్ కు భారతదేశానికి ఒకటే సమయంలో స్వతంత్రం వచ్చింది. బంగ్లాదేశ్ కూడా ఒకే సమయంలో అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ కాబట్టి ఒకే సమయంలో స్వతంత్రం వచ్చింది. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, మన పరిస్థితి ఏ విధంగా ఉంది. సో ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ వస్తే, గొప్ప పాలకులు వస్తే ఏ విధంగా దేశ గతి మారుతుంది అనడానికి అంటే బ్యూరోక్రాట్స్ కూడా ఒక విధంగా ఒక బ్యూరోక్రాట్ టైప్ ఆఫ్ వాళ్ళు రాజకీయాలు చేయలేరు, పాలిటిక్స్ చేయలేరు అన్నదానికి ఎక్సెప్షన్ గా మన్మోహన్ సింగ్ నిలిచారు. మొదటి యూపీఏ హయాంలో
చాలా చాలా అంటే చాలా రిఫార్మ్స్ ఆర్థిక రంగంలో చాలా అణు ఒప్పందం ఎగ్జాంపుల్ అమెరికాతో అణు ఒప్పందాన్ని అప్పుడున్న లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించినప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నా ఆయన బెదరలేదు. అణు ఒప్పందం ఇంప్లిమెంట్ అయ్యేందుకు దాన్ని ఆయన స్వాగతించారు. తర్వాత రిటైల్ రంగంలో ఎఫ్డిఐలు అంటే ఇవాళ మనం చూస్తున్నాం రిలయన్స్ ఫ్రెష్లు, హెరిటేజ్ ఫ్రెష్లు, వాల్మార్ట్ రిటైల్ రంగంలో ఎఫ్డిఐలకు ఆయన బార్లా తీసుకొచ్చారు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చాలా సెక్టార్స్ లో పర్మిట్ చేశారు. టెలివిజన్ రివల్యూషన్ కనబడుతుంది, మీడియా రంగంలో రివల్యూషన్ మనకు కనబడుతుంది, ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్డిఐలు తీసుకొచ్చారు, హెల్త్ రంగంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు. సో ఎక్కడెక్కడ అవసరమో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆయన తీసుకొచ్చారు. తర్వాత రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఇది దేశంలో గతి మార్చింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అన్నది చాలా మందిని కూడా దారిద్ర రేఖ దిగువన, అంటే ఎకానమిస్టులు ఆర్థికవేత్తలు అంటే నిరుపేదలకు వ్యతిరేకం వాళ్ళు అని అంటూ ఉంటారు. కానీ ప్రపంచంలోనే అత్యధిక మంది పేదల్ని దారిద్ర రేఖ దిగువ నుంచి ఎగువనకు బయటకి తీసుకొచ్చిన పథకం ఏదైతే ఉందో అది నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. దీని ప్రకారం 100 రోజుల పని దినాల్ని దేశంలో ఉన్న దాదాపు 30 నుంచి 40 కోట్ల మంది పేదలకి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వాళ్ళకి కనీస వేతనం అందజేశారు. ఈ పథకం వల్ల చాలా ఇన్ఫాక్ట్ ఇది ఆంధ్రప్రదేశ్ లోనే అనంతపురం జిల్లాలో ప్రారంభించారు వైఎస్ రాజశేఖర రెడ్డిగా ముఖ్యమంత్రి. మళ్ళీ 2009లో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అప్పుడు అంతకుముందు 145 సీట్లు వస్తే యూపీఏకి మళ్ళీ నెక్స్ట్ టైం ఒక్క కాంగ్రెస్ పార్టీకే 206 సీట్లు సొంతంగా వచ్చాయి. యూపీఏ ప్రీపోల్ అలయన్స్ క్లియర్ గా అధికారంలోకి రావడానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అన్నది ఎంతగానో ఉపయోగపడ్డది. అట్లా చాలా చేశారు. ఇప్పుడున్న ఆధార్ స్కీమ్, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీని తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండగానే. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ తీసుకొచ్చారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం తీసుకొచ్చారు. విద్యా హక్కు చట్టం తీసుకొచ్చారు. ఇక న్యూక్లియర్ డీల్ కు సంబంధించి అయితే మనకు తెలుసు, అణు ఒప్పందం ఏ విధంగా ఆయన ముందుకు తీసుకెళ్లారో. వామపక్షాల నుంచి లెఫ్ట్ నుంచి వాళ్ళు మద్దతు ఉపసంహరించుకున్నా సరే ఆ న్యూక్లియర్ డీల్ ను సక్సెస్ఫుల్ గా చేయగలిగారు. ఆ తర్వాత చాలా చాలా రిఫార్మ్స్, 1, 2 కాదు, చాలా రిఫార్మ్స్ ఆయన చేశారు. మొన్నటి వరకు కూడా రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు 2019 నుంచి 24 వరకు. నిజానికి మనం అంటూ ఉంటాం మన్మోహన్ సింగ్ ఇప్పుడు ఇంత గొప్ప అడ్మినిస్ట్రేటర్, కానీ ఆశ్చర్యకరంగా లోక్సభ ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఆయన గెలవలేదు. 1991లో మొదటిసారి అస్సాం నుంచి పివి నరసింహారావు రాజ్యసభకు పంపించారు. 1991 నుంచి 2019 వరకు వరుసగా 28 సంవత్సరాలు అస్సాం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2019 నుంచి 24 వరకు మొన్నటి వరకు కూడా రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. రాజస్థాన్ లో మొన్న మన్మోహన్ సింగ్ బదులు సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ 92 ఇయర్స్ ఇంకా రాజ్యసభకు వచ్చే పరిస్థితులు లేని నేపథ్యంలో ఆయన రిటైర్మెంట్ తీసుకున్నారు క్రియాశీల రాజకీయాల నుంచి. 2014లోనే అనౌన్స్ చేశారు వయసు రీత్యా నేను మళ్ళీ ప్రధాని అభ్యర్థిని కాను అని చెప్పి. బట్ 28 సంవత్సరాలు కంటిన్యూస్ గా అస్సాం నుంచి ఉన్నారు, ఆ తర్వాత రాజస్థాన్ నుంచి, మొత్తం 33 సంవత్సరాలు రాజ్యసభ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నారు. కానీ ఆయన 1998లో న్యూఢిల్లీ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే మన్మోహన్ సింగ్ ఓడిపోయారు. సో ప్రజలు ఎటువంటి వాళ్ళు ఈ మేధావుల్ని ఎలక్ట్ చేసుకుంటారా లేదా అన్నది. సో మళ్ళీ ఆయన ఎప్పుడు కూడా ఇంకా ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నించలేదు. మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తి న్యూఢిల్లీలో అర్బన్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తే 98లో ఓడిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఒక విధంగా చెప్పాలంటే భారతదేశ గతి విధుల్ని మార్చి ఇంతమంది ప్రైవేట్ రంగాలు, ఎందుకంటే ప్రైవేట్ రంగం అంటూ లేకపోతే ఇన్ని కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించేది కాదు కదా. ఇప్పుడు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉంది, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎంతమంది కలిగిస్తాం, బట్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా ఎక్కువ వేతనాలు ఎక్కువ పొందుతున్నారు. ఇవన్నీ కూడా సరళీకృత ఆర్థిక విధానాల వల్ల పాసిబుల్ అయిపోయిన పరిస్థితి. ఒక విధంగా ఇప్పుడు మన విదేశీ మారక ద్రవ్యాలు పూర్తిగా నిలుగంటి పరిస్థితిలో 2 వారాలకు మించి ఇంకా మన దగ్గర ఇంపోర్ట్స్ కి తేలేని పరిస్థితిలో
ఇప్పుడు మనం 2009లో $600 బిలియన్ మన ఎక్స్పోర్ట్స్ దాటే విధంగా ఈ విధంగా చేశారంటే ఒక విధంగా ఇంటర్నేషనల్ IMF దగ్గర బంగారాన్ని కుదవబెట్టుకునే పరిస్థితి నుంచి ఈ విధంగా తీసుకొచ్చారు. ఒకప్పుడు ఏముందంటే లైసెన్స్ రాజ్, అంటే దేనికి ఏ పని చేయాలన్నా లైసెన్స్ రాజ్, అనుమతులు లైసెన్స్ ప్రభుత్వ అనుమతులు ఉండేవి. దాన్ని అన్నింటినీ సరళీకృతంగా చేశారు. ఇప్పుడు ఏ పెట్టుబడులు పెట్టాలన్నా అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళకి లంచాలు సమర్పించుకోవాల్సి వచ్చేది రాష్ట్రాల్లో, కేంద్రాల్లో. అటువంటి పరిస్థితి నుంచి ఆయన సరళీకృత ఆర్థిక విధానాల్ని రూపొందించి క్యాపిటలిస్టిక్ ఎకానమీని రూపొందించి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి పబ్లిక్ సెక్టార్ కంపెనీస్, ఎందుకంటే ప్రభుత్వం అంటేనే ఏ విధంగా ఉంటుందో తెలుసు, ప్రభుత్వ రంగ సంస్థలు, అటువంటి దాన్ని పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ ని ప్రైవేటైజేషన్ చేసి ఇటువంటివన్నీ కూడా చేసి మొదటి 91 to 96 లో బాటలు పట్టారు. దాన్ని పి చిదంబరం కంటిన్యూ చేశారు. ఆ తర్వాత వాజ్పేయి హాల్లో యశ్వంత్ సింగ్ చేశారు. ఆ తర్వాత ప్రధానమంత్రిగా ఆయనే 10 సంవత్సరాల నుండి 2004 నుంచి 14 వరకు పూర్తిగా ఎకనామిక్ రిఫార్మ్ చేశారు. 2008లో మనకు గుర్తునే ఉంటుంది, ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం వచ్చినా సరే ఆ ఇంపాక్ట్ భారతదేశం మీద పడలేదు. అమెరికా కానీ, పాశ్చాత్య దేశాలు, యూరోపియన్ కంట్రీస్ అన్నిటికి కూడా చాలా తీవ్రమైన ఇంపాక్ట్ ఆర్థిక మాంద్యం పడింది. బట్ భారతదేశం మీద ఆర్థిక మాంద్యం పడకుండా ఆయన తీసుకున్న చర్యలు, ఆయన ప్రధానిగా తీసుకున్న చర్యల వల్ల ఆర్థిక మాంద్యం అంటూ భారతదేశానికి తగలని సిచ్యువేషన్, ఆర్థిక మాంద్యం ఇంపాక్ట్ లేని సిచ్యువేషన్ ఒక విధంగా మన్మోహన్ సింగ్ తీసుకొచ్చారని చెప్పొచ్చు. సో భారతదేశానికి అటు ప్రధానమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఈ విధంగా ఎన్నో విధాలైన సేవలు ఆయన చేశారని చెప్పొచ్చు. ప్రధానమంత్రిగా కూడా ఈ 10 సంవత్సరాల్లో చాలా అచీవ్మెంట్ ఉంది. మొదటి టర్మ్ లో అచీవ్మెంట్ చేసినందుకే కదా మొదటి టర్మ్ లో కాంగ్రెస్ పార్టీకి 140 సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ 2009లో 5 సంవత్సరాలు బాధ్యతలు చేపట్టించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి 206 సీట్లు వచ్చాయి. సో 91 తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి 206 సీట్లు ఎప్పుడు కూడా వచ్చింది లేదు. 2014లో కూడా మన్మోహన్ సింగ్ నేను ప్రధానమంత్రిని కాదు, ఇంకా నేను రిటైర్మెంట్ తీసుకుంటానని ఆయన అనౌన్స్ చేశారు. అప్పుడు ఇండైరెక్ట్ గా ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ అయ్యారు. అప్పుడు తక్కువ సీట్లు వచ్చాయేమో తప్ప, బట్ చాలా రెవల్యూషన్ మెజర్ చేశారు. ముఖ్యంగా IITs ని కొత్తగా ఓపెన్ చేశారు. తర్వాత IIMs ని చాలా కొత్త IIMs ప్రవేశపరుస్తుంది. ఇట్లా నేను ఇంతకుముందు చెప్పినట్టు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, తర్వాత ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013లో భూసేకరణ హక్కు చట్టం. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కనుక జరగకపోతే